హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డీజే డ్రీమ్స్ వన్. టుడే స్పెషల్ సజ్జ బూరలు. ముందుగా ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఇలా మరిగించుకోవాలి. కొంచెం మరిగితే సరిపోతుందండి. ఇలా మరిగించుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి, డస్ట్ పార్టికల్స్, ఇంకా షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. చూసారా ఎంత నలకుందో, డస్ట్ ఉందో. మీరు ఎప్పుడు బెల్లంతో ఏమైనా రెసిపీస్ చేసుకుంటే ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఈ సజ్జ పిండిలో కొద్దిగా కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ క్రంచీగా ఉంటాయి. అలాగే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. ఇండియన్ మామ్ థింగ్స్ ఏది వేస్ట్ చేయరు, ఏది పోనివ్వరు కూడా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఇందులో పోసి పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మరీ జోరు కానియకుండా చపాతీ పిండిలాగా, పూరీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ పోసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూరెలు బాగా వస్తాయి. ఈ సజ్జపిండి మీద తడి క్లాత్ వేసుకోవాలి. ఎందుకంటే ఉత్తికే తొందరగా డ్రై అయిపోతుంది పిండి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని బూరెల కోసం సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా మంచిగా ఒత్తుకోవాలి. ఎడ్జెస్ పగలకుండా చూసుకోవాలి. వాటర్ పక్కకు పెట్టుకొని అద్దుకుంటూ మధ్య మధ్యలో అలా ఎడ్జెస్ క్రాక్స్ రాకుండా చూసుకుంటూ చేసుకోవాలి. లేదంటే విరిగితే మన బూరెల్లో ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇట్లా ఎడ్జెస్ క్రాక్స్ రాకుండా చిన్నగా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయి, బాగుంటాయి టేస్ట్. అలా పక్కన వాటర్ పెట్టుకొని అద్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే సజ్జపిండి ఉత్తిగా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఇలా చిన్నగా చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్నగా చేసుకోండి. చూసారా మన బూరెలు ఎలా పొంగుతున్నాయో. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి వీటిని. ఇలా ఎర్రగా వచ్చేదాకా కాల్చుకుంటే మన బూరెలు రెడీ. యమ్మీ యమ్మీ బూరెలు. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. పిల్లలు పెద్దలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం మేమైతే. ప్రతి పూరి బాగా పొంగిందండి. మన మిక్సింగ్లో క్వాంటిటీస్లోనే ఉంటుంది ఏదైనా టేస్ట్ అనేది. అలా ఇలా అనుకుంటా ఉంటే అన్నీ అడ్జస్ట్ కాలి మంచిగా ఉంటుంది. ఇవి మనకి 15 to 20 days నిలువ ఉంటాయండి. చాలా బాగుంటాయి. వావ్, చూసారుగా మన బూరెలు. ఆయిల్ పీల్చలేదు, ఎంత యమ్మీగా ఉందో అండి.